Morning, sir. Good morning. So, again, the art of case taking. So, ఈ టైప్ ఆఫ్ కేసెస్ ఏవైతే మనం చెప్పుకోబడుతున్నామో గోయింగ్ టు స్టార్ట్. ఒక్కొక్కసారి ఏవైతే మనం పూర్వం కొన్ని కేసెస్ చెప్పుకున్నామో కొంచెం ఫ్రీగా సెన్సేషన్లోకి వెళ్ళేవి, బేసిక్గా వాళ్ళు ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్లో ఉండడం. సో డిఫరెంట్ పెర్స్పెక్టివ్స్ అంటే స్ట్రైట్ అవే వచ్చి కూర్చున్న వాళ్ళని తీసుకెళ్ళటం సెన్సేషన్లోకి, ఇవి ఎగ్జాంపుల్స్గా మనం కొన్ని కేసెస్ పాతవి చెప్పుకున్నాం. బట్ ఒక్కొక్కసారి మన వే ఆఫ్ కేస్ టేకింగ్ కొంత మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది అకార్డింగ్లీ విత్ ది పేషెంట్. సో అటువంటి కేసెస్లో ఒక కేసు ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో he is an elderly patient aged about 37 years. So married, having one male child, and he works in the forest department. Forest department lo pani chestaru. So he came with a proper appointment, and it is a online case, came from another state. So it's a online case. So the case started like this. Tell me, what are your problems? So because he comes from another child, the whole case is in either Hindi or in English. So sometimes I converted Hindi into English for understanding purpose. Okay, so the case started with the initial question, tell me about your problems. Allergy. Every day wakes with watery discharge from nose. Headache. Although it is occasional, but nowadays it keeps on increasing. People call it as dust allergy because of my sneezings. Watery discharge from the nose. So these are his complaints. So ఏం అడుగుతాం ఫస్ట్ క్వశ్చన్ మనం? ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి ఉంది? గుడ్. ఇంకా 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 ఎందుకు ఎప్పటి నుంచి ఉంది అని అడగకూడదు? ఎందుకంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ క్వశ్చన్ అదే కదా. జ్ఞాని అరవింద అడగచ్చు, బట్ వాళ్ళ ఫ్లో ఆఫ్ థాట్ ఇంకా ఏదైనా చెప్పాలని ఆలోచిస్తుంటే అది మిస్ అవుతారేమో, ఒక దానిలో ఆగిపోయింది. వెరీ నైస్. సుబ్రహ్మణ్యం గారు విన్నారా? అది కరెక్టే సార్. సో ఏంటి మనం ఫస్ట్ వాళ్ళ ఫ్లో అక్కడ దాకానే చెప్తారు అని మనకేం గ్యారంటీ లేదు కదా. ఎందుకంటే పేషెంట్ మన దగ్గరికి రాగానే తన దగ్గరది ఉందంతా మన దగ్గరికి వలకపోయటానికి మనం ఏం మహిమాన్వితులు రామకృష్ణ పరమహంస కాదు. సో లెట్ దెమ్ రిలాక్స్. ఇప్పుడు మనమైనా అంతే కదా, ఎవరి దగ్గరికైనా వెళ్ళాం అనుకోండి,
మన దగ్గర ఉన్న మొత్తం హిస్టరీ అంతా ఇందుకు చెప్పేసుకుందాం అని అనిపిస్తుందా మన సాధక బాధకాలు? జస్ట్ వీ విల్ స్టార్ట్ ఏ క్యాజువల్ టాక్. సో ఫస్ట్ మనం ఆ క్యాజువల్ కాన్వర్జేషన్ ముందు ఆ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవడానికి మనం చూడాలి ఎప్పుడూ కూడా. ఇన్స్టెడ్ ఆఫ్ pouring down the symptoms, the concentration of a physician is to establish a conversation. సో ముందు ఏ బుక్ అయినా తీసినప్పుడు ముందు మనం కంటెంట్స్ చదువుతాం జనరల్గా. అట్లాగా తర్వాత మనకి కావలసిన చాప్టర్, పారాగ్రాఫ్, లైన్, అందులో వర్డ్. సో ఇట్స్ ఎ సీక్వెన్స్. సో ఓకే, వాళ్ళు ఒక కంప్లైంట్ చెప్పగానే ఎప్పటి నుంచి మొదలైంది అడగచ్చు, తప్పు కాదు. బట్ లెట్ దెమ్ ఫినిష్ ఆల్ ద థింగ్స్ దే వర్ విత్. అందుకని ఒక్కొక్కసారి పాపం వాళ్ళు స్టార్ట్ అవగానే చెప్పలేకపోవచ్చు. సో ఇంకా ఎనీథింగ్ ఎల్స్ ఇట్లాంటివి మనం అడగచ్చు. ఎనీథింగ్ ఎల్స్. సో ముందే అనుకున్నట్టు ఈయన కొంచెం హిందీలో కూడా చెప్పారు, నేను అది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి చెప్తాను. సో వేరే స్టేట్ కాబట్టి ఈ కేసు తెలుగులో ఉండదు, ఐదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్. హిందీ ఉన్న చోట నేను ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తున్నాను. Nowadays, the BP is increasing. It is showing 150/100. I am also diagnosed with hypercholesteremia. So these are the things given by the patient. Okay, ఏం అడగచ్చు నెక్స్ట్? Nowadays BP is increasing and it is showing 150/100 and also diagnosed with hypercholesteremia. Which one is bothering you more? Very good. Very good. What bothering you the most అని అడగచ్చు. సో అదే సేమ్ కంటెంట్. ఎనీథింగ్ ఎఫెక్టింగ్ యూ ది మోస్ట్ రైట్ నౌ. నేను అడిగిన క్వశ్చన్ అది. अभी ये 2 प्रॉब्लम चालू हो रहा है. So these are the 2 problems which are currently happening to me. This is the answer given by the person. So next question. ఇందాక అరవింద చెప్పినట్టే ఎనీథింగ్ ఎల్స్ దట్ బాదర్, అదే ఆ క్వశ్చన్ నే మళ్ళీ తిప్పడియాం. వాట్ బాదర్స్ యూ ది మోస్ట్? What's affecting you the most? What's affecting you the most? Cold, sneezings. These are the problems affecting me the most. Every day I get up with the cold, awakens from the sleep with cold, gets sneezings. Cold and sneezings are much more while going on bike or car. AC, traveling, weather change, all will make the cold worse. Cold things, cold and sneezings aggravated towards the early morning
and are bettered when getting into sun or increase of the heat. I will take cetirizine. Previously, one tablet is used to enough for 3-4 days. But nowadays, I am taking 2 tablets also in a day. Such is the amount of increase of my problem. Whenever there is more problem, I am taking cetirizine. This problem is for me since childhood, but nowadays it keeps on increasing. I think it is a hereditary problem. అక్కడ దాకా ఆపాడు ఆయన. ఏం అడగచ్చు క్వశ్చన్? చాలా చెప్పారు కదా పేషెంట్. హలో ఉన్నారా? ఉన్నా సార్. ఓకే ఓకే, చాలా చెప్పారు, చాలా ఇచ్చారు. సో నౌ మనం బాదర్స్ యూ ది మోస్ట్ అంటే ఆయన ఆల్మోస్ట్ ఆయన పాపం వాట్ ఎవర్ శ్రీకర్ పల్లి. ఓకే, ఇంకా pause. Oh, after pause, because we will give pause kada. What way this problem affecting you? In what way this problem is affecting you? Very good. Inka అంతేనా? ఎవరైనా చెప్తారా? ఓకే, సో మనం ఆ పారాగ్రాఫ్ లాస్ట్కి వచ్చేసరికి దేంతో ఎండ్ చేశారు ఆయన? Hereditary. సో ఐ థింక్ ఇట్ ఈజ్ ఏ హెరిడిటరీ ప్రాబ్లం. ఓకే, సో మనం మామూలుగా చదివితే ఇందులో పైనుంచి పారాగ్రాఫ్ మొడాలిటీస్ చాలా వచ్చాయి. ఆ పారాగ్రాఫ్లో మనకి అర్థం కానిది ఏది? ఆ మొత్తం దాంట్లో ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో హెరిడిటీ అంటే ఏంటో అర్థం కాలేదు. హెరిడిటరీ అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు హెరిడిటరీ అంటే అతను హెరిడిటరీగా వస్తుంది అన్నాడు, కానీ దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఇంకేమి చెప్పలేదు. వెరీ గుడ్. హెరిడిటరీ ఎట్లా అనేది ఆయన ఆ కంక్లూజన్ కి ఎట్లా వచ్చాడు హెరిడిటరీ అనేది మనకు అర్థం కావట్లేదు. అర్థం కాదు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో అతను ఒక వర్డ్ అంటే నాకు మా అమ్మగారికి ఉంది, మా నాన్నగారికి ఉంది, మా అత్తలకు ఉంది అని చెప్పాడు అనుకోండి, నాకు హెరిడిటరీగా వచ్చింది అనుకుంటున్నానంటే ఓకే, అది కూడా జనరలే, కామన్గా అట్లా అనుకోవచ్చు. బట్ అతను అలాంటిది ఏం చెప్పలేదు. ఐ థింక్ ఇట్స్ ఏ హెరిడిటరీ ప్రాబ్లం అన్నాడు. సో మనకి ఆ పారాగ్రాఫ్లో మనకి అర్థమైనవి మొడాలిటీస్, ఇవన్నీ మనకు అర్థమయ్యాయి. సో ఓకే, కానీ మనకు అర్థం కాని పాయింట్ ఏంటంటే అతను అది హెరిడిటరీ అనుకుంటున్నాడు. అది నిజమా కాదా అతను ఊహించుకుంటున్నాడో మనకి తెలియదు.
కానీ హెరిడిటరీ గురించి ఇలా వాళ్ళకు ఉందన్న హిస్టరీ అయితే అతను ఏమి ఇవ్వకుండా నేను ఇది హెరిడిటరీ ప్రాబ్లము అని అనుకుంటున్నాను అని అన్నాడు. అపార్ట్ ఫ్రమ్ జ్ఞానీస్ క్వశ్చన్, యూజువల్గా మనం అడిగేది ఏంటి, ఈ ప్రాబ్లం మిమ్మల్ని ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇదే యూగా కనపడుతోంది కాబట్టి ఐకి ఈ ఐ ఆ యూ వల్ల ఏ విధంగా ఎఫెక్ట్ కాబడుతున్నాడు అనేది అడుగుదాం. సో ఇన్ వాట్ వే దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఎఫెక్టింగ్ యూ ఈజ్ ఏ యూజువల్ క్వశ్చన్. మనం ఇంకా దాంట్లో అది నెంబర్ 1 క్వశ్చన్ మనం చూసుకోక్కర్లే. కానీ ఈ పారాగ్రాఫ్లో మనకు అర్థం కాని పాయింట్ ఒకటి ఉంది. ఏంటది? ఇందాక సార్ చెప్పినట్టు అతను ఇవన్నీ ఉంటున్నాయి అని ఏం చెప్పకుండా ఇది నేను హెరిడిటరీ అనుకుంటున్నాను అని ఒక వర్డ్ వాడారు. సో ఈజ్ ఇట్ ఏ సింపుల్ థాట్ ప్రాసెస్ ఆర్ సమ్ ఇమాజినేషన్ ఆర్ సమ్ డెల్యూజన్ ఈస్ బిహైండ్ దిస్? వీ డోంట్ నో. సో లెట్ us explore that thing because that was given by the person. Yeah, definitely గా మన స్టాండర్డ్ క్వశ్చన్, టార్చ్ బేరర్ క్వశ్చన్స్ మనకు ఉన్నాయి. We will always respect those, but at the same time we have to think like this. మనం ఒక్కొక్కసారి because the entire thing is to be connected with that person. అది మిస్ అవ్వకూడదు. ఇప్పుడు నేను అడగాలనుకున్న క్వశ్చన్ కన్నా అతని ఇచ్చిన పార్ట్ మనం టేకప్ చేసుకుంటే, అంటే అతని క్వశ్చన్లోంచి మన క్వశ్చన్ డెవలప్ అయితే యూజువల్గా వీ విల్ స్టే మోర్ కనెక్టెడ్. మామూలుగా కూడా చూడండి, కాన్వర్జేషన్లో మనం మన తోటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు యూజువల్గా వాళ్ళ టాపిక్, అంటే వాళ్ళకి ఇష్టమైన టాపిక్ లేదా వాళ్ళు అనుకుంటున్న టాపిక్ లేదా వాళ్ళు ఉన్న జోనర్లో మనం మాట్లాడితే there is a more flow of conversation. కాకుండా మనం చెప్పాలనుకున్నది చెప్పేమనుకోండి, పేషెంట్ కాసేపు ఇలా అది పేషెంట్ మన పక్క వాళ్ళు ఇలా అనుకోవటం, సో ఐస్ మన దగ్గర నుంచి తీసేయటం, ఏదో పని ఉన్నట్టు ఫోన్ చూసుకోవటం, అలా చేస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు ఇవన్నీ. ఎందుకంటే దే డజంట్ వాంట్ టు స్టే కనెక్టెడ్ బికాస్ దట్ కాన్వర్జేషన్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి fruitful. So the other person is not like in that conversation. In the same way, during the case taking process also, instead of our hypothesis on what is the question going to be asked, rather be connected with person. ఇది మీరు అభ్యాసం చేయాలి. సో ఇక్కడ మనకి అన్యూజువల్గా అన్కామన్గా అనిపించిన పాయింట్ అదొకటే. యా, డెఫినెట్గా హెరిడిటరీ కూడా ఏం అన్కామన్ కాదు మీరు అన్నట్టు 100%. బట్ అతను ఆ రకమైన హిస్టరీ ఏది లేకుండా అతను హెరిడిటరీ అన్నాడు. మా అమ్మగారికి ఉందండి, మా నాన్నగారికి ఉందండి అని చెప్పి అంటే ఓకే, అది కూడా నార్మల్సీయే. కానీ అవేం చెప్పకుండా వాయిస్ బ్రేక్ అవుతుందండి. అవును సార్. హలో, ఇప్పుడు వినపడుతుందండి. అది నాకు కట్ అయిపోయింది. ఓకే, వీడియో కట్ అయిన ఆడియో. ఓకే సార్, ఓకే. సో వాట్ మేడ్ యూ థింక్ లైక్ దట్? దిస్ ఈస్ ద మై క్వశ్చన్. ఎందుకు అలా ఆలోచించారు? తెలుగులో ఎందుకు ఆలోచన వచ్చింది? వాట్ మేడ్ యూ థింక్ లైక్ దట్? ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ ఏ హెరిడిటరీ ప్రాబ్లం. వాట్ మేడ్ యూ థింక్ లైక్ దట్? నో సార్, ఇట్స్ ఎ జనరల్ థింకింగ్. మై ఆంట్ పెటర్నల్ అంటే వాళ్ళ అత్తయ్య గారు, మేనత్త, ఆల్సో హ్యావింగ్ దిస్ ప్రాబ్లం. సో ఇట్స్ ఎ జనరల్ థింకింగ్. సో అది
జనరల్ గా అలా అనిపించింది, మా అత్తయ్య గారికి కూడా ఈ ప్రాబ్లం ఉంది, సో నాకు అలా అనిపించింది అని చెప్పాడు. ఓకే, సో వీ డిడెంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? హలో, అంత సాధారణమైన సమస్య మీకు ఇంత ఇబ్బందికరంగా ఎందుకు అనిపిస్తుంది అనేది అడగ. సాధారణమైన సమస్య అని మనం అనుకుంటున్నాం, అది వాళ్ళకి పెద్దదే కావచ్చు కదా. సో వీ డు నాట్ వాంట్ టు యాడ్ ఎనీ అడ్జెక్టివ్స్. అది సాధారణమా అసాధారణమా మనకెందుకు? ఈ కంప్లైంట్ వల్ల అతను బాధపడుతున్నాడు, ఇంకా అతనికి వేరే అంతగా బీపీ, ఆ కొలెస్ట్రాల్ లేదా వేరే ఏ ప్రాబ్లమ్స్ అతన్ని అంతగా బాధించట్లేదు అని అతను చెప్తున్నారు. కాబట్టి ఇందాక జ్ఞాని అడిగిన క్వశ్చన్ స్ట్రైట్ అవే మనం, ఎందుకంటే మనం అక్కడ ఏమైనా డెల్యూజన్ ఉంటుందేమో అని వెయిట్ చేసాం, కానీ అతను వాళ్ళ అత్తగారికి ఉంది కాబట్టి నాకు కూడా వచ్చిందేమో అని అనుకున్నాడు. ఇంకా అందులో అన్కామన్ వేరే వాళ్ళకు ఉంది, తనుకు వచ్చిందని అనుకున్నాడు, అంటే ఫ్యామిలీలో. హలో, అవును సార్, అవును. సో ఇందులో అన్కామన్ ఏముంది? మా వాళ్ళకు ఉందంటే నాకు వచ్చిందేమో అనుకున్నానంటే ఇంకా అందులో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందంటారా? సో మళ్ళీ అగైన్ అంటే ఎందుకు చెప్తున్నానంటే అది, సో ఒక్కొక్కసారి మనం అనుకున్న విధంగా హ్యాపెన్ అవ్వకపోవచ్చు. మనం అడిగిన ప్రతి క్వశ్చన్కి పేషెంట్ కరెక్ట్గా మనం అనుకున్నట్టు జవాబు ఇవ్వకపోవచ్చు. బట్ వీ షుడ్, అవర్ ఫోకస్ అదే కదా బుక్ ఐడియల్, వీ షుడ్ స్టే కనెక్టెడ్. ఓకే. సో అగైన్ ఇందాక జ్ఞాని చెప్పినట్టు, వాట్ బాదర్స్ యూ, లేదా సారీ, ఇన్ వాట్ వే దిస్ కంప్లైంట్ ఈజ్ ఎఫెక్టింగ్ యూ, అదే కదా. సో నేను హిందీలో అడిగాను, ఆయన ఇంగ్లీష్లో చెప్పారు. సో अभी तो ये कंप्लेंट आपको कैसा महसूस हो रहा है? In what way this complaint is affecting you? Cold is a big problem. Cold chala pedda problem tandi. Cold is a big problem. Watery discharge from nose. I will get headache, hand gesture. Slight itching in the nose. Cold, chilly weather aggravates. My work is usually in this cold place, so this complaint bothers me even more. It's a very much problem, I can say. Very much problem. Big problem. A big struggle. Okay. So here the patient stopped. So we have given the pause. Em question adagachu. Next. హలో, బిగ్ ప్రాబ్లం బిగ్ స్ట్రగల్ గురించి. జ్ఞాని ఏమో బిగ్ ప్రాబ్లం గురించి అన్నారు, బిగ్ స్ట్రగుల్ అనలేదు, బిగ్ ప్రాబ్లం. దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. స్ట్రగుల్ రెండు వాడారు, బిగ్ ప్రాబ్లం బిగ్ స్ట్రగుల్ అన్నారు, బట్ అది ఏ విధంగా అనేది. సారీ వెరీ మచ్ ఏ బిగ్ ప్రాబ్లం బిగ్ స్ట్రగుల్. ఓకే ఓకే. సో ఏమడుగుతున్నావు జ్ఞాని నువ్వు? హలో, చెప్పు, క్వశ్చన్ ఏంటన్నా? You said big problem in what way? Big problem in what way? Arvinda.
ఎస్ సార్, నేను అదే చెప్దాం అనుకున్నాను. బిగ్ ప్రాబ్లం అన్నారు కదా, దాని గురించి చెప్పండి. ఓకే, కెన్ వి ఆస్క్ బిగ్ స్ట్రగుల్? యా, ఓకే. సో అందరం కూడా ఇన్ ద సేమ్ ప్లేన్. సో ద ఎంఫసిస్ షుడ్ బి ఆన్ ద ప్రాబ్లమ్, స్ట్రగుల్, ఎక్సెట్రా, రైట్? ఎందుకండి, ఎందుకు ఆ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ వాట్ వే అని అడగాలి, బిగ్ స్ట్రగుల్ ఇన్ వాట్ వే అని అడగడం? ఆర్ టెల్ అబౌట్ దిస్ స్ట్రగుల్ అని అడగడం ఎందుకు? యూ యొక్క ఎఫెక్ట్ ఈ పేషెంట్ మీద ఎలా ఉందనేది మైండ్ అనాలిసిస్ చేసి. కరెక్ట్. ఎందుకంటే మీరు గమనిస్తే స్ట్రగుల్ ఈజ్ సంథింగ్ హీఈస్ అండర్ గోయింగ్ కదా, ఒక వెర్బ్ అందులో కదా, క్రియ, అవునా కదా? యాక్షన్. వెరీ గుడ్ గౌతమ్. ఓకేనా? స్ట్రగుల్ ఈజ్ సంథింగ్, ఏ వెర్బ్, అవునా కదా? క్రియ, సంథింగ్ యాక్షన్ ఈజ్ రన్నింగ్ అతనిలో, అవునా కదా స్ట్రగుల్ అంటే? అవును సార్. సో ఎప్పుడైనా మనకి మెటీరియా మెడికాలో కూడా మీరు చూడండి, there is something this called the verb action. సో కొన్ని మెడిసిన్స్ లో అయితే చాలా ప్రామినెంట్, ఉదాహరణకి బెరిబెరిస్ వల్గారిస్ తీసుకుంటే రేడియేటింగ్ పెయిన్, పెయిన్ ఈజ్ రేడియేటింగ్. సో సంథింగ్ వర్బ్ ఈజ్ ఎ మోర్ ఇంటర్నల్ ఆస్పెక్ట్ ఆఫ్ అన్ ఆర్గానిజం. క్రియతో కూడినటువంటి పదం ఏదైనా అది ఆ వ్యక్తి లోపల నుంచి వస్తుంది. క్రియ, సంథింగ్ యాక్షన్. సో ఆల్వేస్ అవర్ ఫోకస్ షుడ్ బి ఆన్ దట్ వర్డ్. అది చాలా ఇబ్బంది గురించి చెప్పండి. ఆ టైంలో నాకు బాగా పిండేసినట్టు అనిపించింది, ఆ పిండేయటం గురించి చెప్పండి. సో ఎనీ సచ్ సార్ట్ ఆఫ్ థింగ్ వెన్ పర్సన్ గివ్స్ us, immediately pick up this. In what way you are asking, it doesn't matter. Tell about that struggle. Okay, big problem, big struggle in what way? Okay, struggle ఏ విధంగా? ఓకే, స్ట్రగుల్ గురించి చెప్పండి, స్ట్రగుల్ అంటే ఏంటి, మీరు ఎనీథింగ్, బట్ అవర్ ఎంఫసిస్ షుడ్ బి ఆన్ ద వర్డ్ స్ట్రగుల్. ఓకేనా డియర్ ఫ్రెండ్స్? రెడీయా? ఓకేనా? ఓకే సార్. ఓకే. So tell about this struggle. कुछ काम करने के लिए अच्छा नहीं लगता है. So it is very difficult for some works to do. It will not be good for doing some works. అది ఇచ్చాడు, అక్కడతో ఆపేశారు. Tell a little bit. कुछ तो बोलिए. My mood is disturbing. Mood अच्छा नहीं होता है. So my mood is disturbing. My mood is not good. Left side it will be more heavy. ఎడం వైపు హెవీగా ఉంటుంది. And that much doctor, nothing to say. అంతే, ఇంకేం లేదు. So observations. Patient's pace is very quick, very rapid to answer. Very speedily he is answering to my questions and he is in a fast pace. These are the observations written in the bracket by the physician. So he stopped at this thing. Tell a little bit about this. దగ్గర చెప్పాడు అతను, హెవీనెస్ లెఫ్ట్ సైడ్,
Mood is disturbing. మళ్ళీ అదే అడగడం కదా, అంతే కదా. హలో, అవును సార్. ఎందుకంటే మనం అడిగిన క్వశ్చన్ కి దానికి సంబంధించిన పూర్తి ఆన్సర్ వచ్చినట్టుగా మనకు అనిపించిందా? చాలా. సో అగైన్ you told about struggle. Struggle in what way? किस तरह का struggle? हिंदीలో అడిగింది. काम करने के लिए मन नहीं होता है. It is a disturbing. It is disturbing. काम करने के लिए मन नहीं होता है. It affects my work. In what way? It affects my work. That much, doctor, because I am working in a government organization. So there is a continuous work, and when I am in such a situation, it will affect my day-to-day work. Hello. అర్థమైంది సార్. Okay. So what are we getting with this? తీవ్రంగా దాని వల్ల ప్రభావితం అవుతున్నాడు అనేసి అని చెప్తున్నాడు. అవును. కానీ ఏమైనా మనకి నెక్స్ట్ లెవెల్కి ఈ పర్సన్ని తీసుకెళ్ళడానికి అతను ఈ స్ట్రగుల్ నుంచి మనకి ఏమైనా క్లూస్ ఇచ్చారా? రాలేదు. ఏం చేయాలి మరి? ఎందుకంటే మనం ఏ రకంగా 2-3 టైమ్స్ మనం ఇదే అడిగాం ఆ స్ట్రగుల్ గురించి, బట్ హీఈస్ అగైన్ ఎండింగ్ అప్ విత్ ద సేమ్ పాయింట్. ఏం చేయాలి? చేంజ్ చేయాలి, తప్పదు కదా మరి. ఎందుకంటే ఆ కాన్వర్జేషన్ హ్యాపెన్ అవ్వట్లేదు, ముందుకు వెళ్ళటం లేదు. ఎంతసేపు చెప్పినా అక్కడికే చెప్తున్నాడు. సో నో ఆప్షన్. మోర్ ఓవర్, అది ఇందాక నేను చెప్పిన అబ్జర్వేషన్ కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. పేషెంట్ చాలా ర్యాపిడ్గా ఉన్నాడు, ఫాస్ట్ వే ఆఫ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ ఉంది. సో అతను స్పీడీగా ఉన్నాడు, పేస్ చాలా ఫాస్ట్గా ఉంది. సో నేను ఇంకా తప్పలేదు, బికాజ్ మనం ఎన్ని క్వశ్చన్స్ అడిగినా అతను దెర్ ఇస్ నో ఆన్సర్. సో ఇందాక మనకి సుబ్రహ్మణ్యం గారు ఒక పాయింట్ ఇచ్చారు, ఏంటంటే ఇవి ఎందుకు అడగకూడదు మనం, ఎప్పటి నుంచి ఉంది ఇవన్నీ. సో మనకి ఒక డెడ్ ఎండ్ వచ్చేసింది. సో మనం రివ్యూ చేసుకున్న క్వశ్చన్ అయితే కరెక్ట్గానే ఉంది, బట్ పేషెంట్ ఆ పాయింట్ దాటి ముందుకు వెళ్ళటానికి అతను అవకాశం ఇవ్వటం లేదు. సో యూజువల్ క్వశ్చన్స్ ఇందాక ఆయన చెప్పినట్టు, ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం, అదే సిన్స్ వెన్ దిస్ కంప్లైంట్ వాజ్ స్టార్టెడ్, విచ్ కంప్లైంట్, all these complaints, this cold, this is from childhood, and other problems like hypertension, hypercholesteremia, these are started during due to my job. Any
work pressure, it will affect me. The triglycerides level is 603 ఉందంటండి TGL. Maybe I ate non-veg much. In our family, people do not eat non-veg much, but occasionally I will have non-veg. But these cholesterol levels may be due to my pressure. Maybe due to my pressure. So I had asked this question. Tell about this pressure. So they will allot a lot of work. If they give additional work than the normal work, the work will increase and I has to manage, and sometimes I have to manage 2 sections of work. That's why the anxiety and tension increases, and so there will be more pressure. So that is the thing. Sometimes ఏం చేస్తారంటే 2 sections వర్క్ ఆయనకి ఇస్తారంట. ఒక సెక్షన్ వర్కే కాకుండా ఇంకో సెక్షన్ వర్క్. ఆ టైంలో యాంగ్జైటీ టెన్షన్ ఎక్కువైపోతాయి, ప్రెషర్ పెరిగిపోతుంది. సో అది ఆయన ఇచ్చిన ఐడియా. ప్రెషర్ గురించి. What is anxiety in it? When 2 works given? వెరీ గుడ్, వెరీ గుడ్ జ్ఞాని. సో మనకి అర్థం కాని పాయింట్ ఏంటంటే అతను 2 సెక్షన్స్ వర్క్ చేస్తున్నాడు. అటువంటప్పుడు యాంగ్జైటీ ప్రెషర్ పెరిగిపోతుంది. ఐ హ్యావ్ టు మేనేజ్ బోత్ థింగ్స్. సో అందులో స్ట్రెస్ ఏంటి? ఇందులో అయితే ఓకే అంటున్నాడు. 2 సెక్షన్స్ వర్క్ చేస్తే యాంగ్జైటీ ప్రెషర్ పెరిగిపోతుంది. వాళ్ళు అలా ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు అంటున్నాడు. హలో ఉన్నారా? క్వశ్చన్ ఏ రకంగా అయినా అడగండి, క్వశ్చన్ గురించి వర్రీ అవ్వద్దు. ఇప్పుడు ఒక్కొక్కలో ఒక్కొక్క సార్ట్ ఆఫ్ ఐడియా వస్తుంది, బట్ ద పర్పస్ ఆఫ్ ద క్వశ్చన్ షుడ్ నాట్ చేంజ్. ఓన్లీ మనం పర్పస్ గురించే డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఆల్రెడీ మనం ఒక ఏరియాలో తనులు తిన్నాం, బికాస్ దట్ కేస్ డిడ్ంట్ వెంట్ ఫార్వర్డ్ ఇన్ దట్ ఏరియా. So again we came back and now we are dealing with this idea that what's the person's చాహత్ క్యా హై. సరే ఇప్పుడు చెప్తారు కదా అతను ఎందులో వెళ్తున్నాడు ముందుకి. సో ఇప్పుడు ఇతను కొంచెం చెప్తున్నాడు. అతనికి 603 ఉంది, డెఫినెట్ గా అది అతను ఎఫెక్ట్ చేస్తుందండి లేదా? అతనికి ప్యాథాలజీ పెరుగుతోంది. సో అతను 2 సెక్షన్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నాను, అందులో ప్రెషర్ ఎక్కువ ఉంది, వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంది, మేనేజ్ చేయలేకపోతున్నానని చెప్తున్నాడు. ఓకే బాబు? Yes, sir. రైట్. సో అందులో ఏముంది అతను ఫేస్ చేసే, అది మనం అడగాలి. సో మై క్వశ్చన్, అది హిందీలో ఉంది కాబట్టి, ये दोनों में फर्क क्या होता है? दोनों माने ये 2 सेक्शंस काम करने के लिए और मैनेजिंग
2 sections and 1 section. So what is the difference in that managing 2 sections? 2 offices has more work, has to manage both offices, and I have to move from one office to another. What happens to you? कैसे होता है? అప్పుడు ఏమవుతుంది అతనికి? సో అతను ఏం చెప్పాడు, ఈ 2 సెక్షన్స్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ పని చేసుకుంటూ ఆ ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుంటూ ఆఫీస్ నుంచి ఇక్కడ పని చేసుకుంటూ ఇలా వెళ్ళొస్తాను. అదే అతను పాయింట్. 2 సెక్షన్స్ మేనేజ్ చేయాలి అంటే ఇక్కడ చేసుకుంటూ ఉండాలి, ఇది కొంచెం దూరంలో ఇంకొక సెక్షన్ ఉంటుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ చేసుకుంటూ ఉండాలి. 2 సెక్షన్స్ మేనేజ్ చేయాలి. ఏమవుతుంది నీకు? అంతే కదా. ఈ 2 సెక్షన్స్ మేనేజ్మెంట్ అతనిలో ఏం తీసుకొస్తుంది? మేనేజ్మెంట్ అంటే ఏంటి అది కూడా అడుగుతాం. మేనేజింగ్ అంటే ఏంటి, అతనిలో ఏమవుతుంది? 2 జాబ్ छोड़ने का मन होता है. సో ఆ టైంలో ఏమనిపిస్తుంది అతనికి? హ్యాస్ టు లీవ్ దిస్ జాబ్. ఈ జాబ్ వదిలేద్దాం అనిపిస్తుందిట. క్యూ? వై? బికాజ్ ఐ కెనాట్ మేనేజ్ ద బోత్ సెక్షన్స్. టెల్ అబౌట్ దిస్ మేనేజ్మెంట్. 2 sections has different perspectives, 2 different perspectives, and my mind has to work on that. Workload will increase, you can say double. How a single person can handle both sections? Double the workload. थोड़ा सा बताइए ए मैनेजमेंट के बारे में. ऐसे है सर, इट इज लाइक दैट. सीइंग बोथ सेक्शंस, doubling the load with here and there moving. How does it feel like in such a moment? In such a moment, because something management ante em cheptunarante atano 2 times మేనేజ్మెంట్ ఐడియా ఎక్కడికి వచ్చింది? మెయింటైనింగ్ ఆఫ్ 2 సెక్షన్స్ ఎట్ ఏ టైం. డబ్లింగ్ ద వర్క్. మూవింగ్. హౌ కెన్ ఐ డూ? ఎలా చేయగలను? డబల్ అయిపోతుంది. ఒకే మనిషి ఎలా చేయగలడు? So roughly the U is affecting the I in what way? Roughly. ఎందుకంటే ఆ అంబ్రెల్లా మర్చిపోకూడదు. మనం ఇదంతా దేని గురించి అడుగుతున్నాం? యు ఐని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకోవడానికి అడుగుతున్నాం. అవునా కదా? అవును సార్. సో ఇన్ వాట్ వే దిస్ యు ఈజ్ ఎఫెక్టింగ్ ది ఐ? పక్కన సైడ్ లో యూ డోంట్ బి ప్రిజుడీస్డ్, బట్ రఫ్లీ వాట్ ఆర్ వి గెటింగ్? హలో, ఏం చెప్తున్నాడు? యు ఐని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. బాగా ఇబ్బంది పడుతున్నాడని. బాగా ఇబ్బంది. ఇంకా జాబ్ కూడా వదిలేద్దాం అనే పరిస్థితి, స్విచ్ చేసేద్దాం అనిపిస్తోంది. మేనేజ్ చేయలేకపోతున్నాడు. నేను ఎలా చేయగలను? 2 సెక్షన్స్, డబుల్ ది వర్క్ ఉంది. మినరల్ వేలో చెప్తున్నట్టు నేను. అమ్మయ్యా, కాస్త మాట్లాడండి, ఆలోచించండి. రఫ్లీ మనం ఏం దీన్ని ఏం, దిస్ ఈజ్ నాట్ ఏ ఎగ్జామినేషన్ హాల్, జస్ట్ రఫ్లీ
నా ఎబిలిటీతో నేను అదే కదా చెప్తున్నాడు, వర్డ్ వాడకపోయినా ఆ ప్యాటర్న్ వచ్చిందా లేదా? వచ్చింది సార్. నా ఎబిలిటీ ఏంటి? డబుల్ ది వర్క్ అయిపోతుంది, నేను చేయలేకపోతున్నాను, జాబ్ మాని పారేద్దాం అనిపిస్తోంది. ఇక్కడ చూడాలి, అక్కడ చూడాలి, లోడ్ ఎక్కువ అయిపోతుంది, ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, దానివల్ల కొలెస్ట్రాల్ వచ్చింది, 603కి వెళ్ళిపోయింది కొలెస్ట్రాల్. ఓకే ఓకే సార్. ఓకే. So what happens to you in that moment? Rigidity, tension. So ఏమిటండి రిజిడిటీ? హలో, అవును సార్. రిజిడిటీ, టెన్షన్. సో రిజిడిటీ అనేది కొంచెం అన్కామన్ కదా, అవునా కదా? టెన్షన్ ఓకే. అవును సార్, ఖచ్చితంగా. సో హౌ వాజ్ దట్ రిజిడిటీ ఫెల్ట్ లైక్? సో ఎలా అనిపిస్తుంది ఆ రిజిడిటీ? యాంగర్, మైండ్ బికమ్స్ సో ఇరిటబుల్, ఐ కెనాట్ టాలరేట్. యాంగర్, మైండ్ ఇరిటబుల్ అండ్ ఐ కెనాట్ టాలరేట్. గివ్ అన్ ఎగ్జాంపుల్. సో ఇలా మనకి చెప్పినప్పుడు పేషెంట్ మనం ఏదో ఒక ఎగ్జాంపుల్ అంటే ఒకటి ఇవ్వండి, ఏదైనా జరిగింది చెప్పండి, బికాస్ పీపుల్ విల్ ఇంబైబ్ ఇన్ దట్ సిచ్యువేషన్. దెన్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు ఆస్క్, ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ఏ ఫ్లాట్ వే, హౌ వాజ్ ఇట్ ఫీలింగ్, హౌ డస్ ఇట్ ఫెల్ట్ లైక్. ఓకే, బట్ వెన్ వీ వాంట్ టు బి పర్సన్ మోర్ ఫోకస్డ్, so always ask them or tell them or give them sometimes an example, so that persons can imbibe in that situation and then they can go forward. Give an example. So pause. అతను ఏం ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. సో 2 minutes అనుకుంటా, మరి నేను రాయలేదు, పాజ్ ఇచ్చాడు, అతను ఏం ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. సో ఏం చేయాలి అప్పుడు మనం? ఇంకోసారి అడిగినా కూడా అతను ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వలేదు. ఎనీ ఎగ్జాంపుల్ ఫ్రమ్ యువర్ లైఫ్, గివ్ అన్ ఎగ్జాంపుల్, పాజ్, ఎనీ ఎగ్జాంపుల్ ఫ్రమ్ యువర్ లైఫ్. హలో, థర్డ్ పర్సన్ అడగచ్చు సార్. థర్డ్ పర్సన్ అడగచ్చు. ఓకే, ఇంకా థర్డ్ పర్సన్ అంటే మనమే ఒక సిచ్యువేషన్ ఇవ్వడం, అంతేనా? ఎస్ సార్. సో అరవింద చెప్పినట్టు నేనే ఒక సిచ్యువేషన్ ఇచ్చాను, అతను చెప్పట్లేదు. లెట్ us imagine you have assigned work. You got angry as the work is not happening. How does it felt like? అని నేను ఇచ్చాను, నేనే చెప్పాను. అది మళ్ళీ చెప్తున్నాడు అతను. యాంగర్, ఓన్లీ యాంగర్ సార్, నాట్ మచ్, ఓన్లీ యాంగర్. వై డూ యూ గెట్ యాంగర్? ఎందుకు వస్తుంది కోపం? అసలు ఏం జరుగుతోంది? ఎందుకంటే వాట్స్ హ్యాపెనింగ్ అంటే వాట్ ఫెల్ట్ లైక్ అంటే అతను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఎమోషన్, యాంగర్ వస్తుంది, ఇరిటబుల్ వస్తుంది, మచ్ యాంగర్ వస్తుంది అని చెప్తున్నాడు. సో వై డూ యూ గెట్ యాంగర్? వెన్ ఏ వర్క్ ఈజ్ మోర్, people
బిలో మీ అంటే అతని క్యాడర్ కన్నా తక్కువ వాళ్ళు, దే డజంట్ కంప్లీట్ ద వర్క్ అండ్ ద ఎంటైర్ వర్క్ లోడ్ షిఫ్ట్స్ ఆన్ మీ. మై హైయర్ ఆఫీసర్స్ will ask me to complete the work, but the other persons who are associated along with me, they doesn't complete the work. అందుకని యాంగర్ వస్తుంది. ఓకే, హలో, ఓకే సార్. యా. How does that anger felt like? What happens to you in such a moment? That is my big problem. I cannot control my anger. I will show it on other people. People may think that I am an angry person, but it is all due to the overload of the work. The management, that is the thing, and that's why I get anger. Time management, it is the biggest problem. Everything in the forest department is like this only. సో అతను ఏం చెప్తున్నారు, టైం మేనేజ్మెంట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం. ఓకేనా? హలో, ఓకే. ఓకే. ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇన్ ఫారెస్ట్ లాస్ట్ ఏం చెప్పాను, లాస్ట్ సెంటెన్స్. ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ లైక్ దిస్. ఇలాగే ఉంది అంటే ఏదమ్మా, అంతేలేండి, లైక్ దిస్ అన్నారు లాస్ట్ లో. లైక్ దిస్. టెల్ us అబౌట్ దిస్ టైం మేనేజ్మెంట్. ఎందుకంటే అదే బిగ్ ప్రాబ్లం అని చెప్తున్నాడు అతను కదా. అవును సార్. I will get angry. I will burst on the people, even in household also, on the maid, etc. मुझको भी अच्छा नहीं लगता, but the workload creates inside me this anger, and I will go out to have some air, but I will get sneezings when I move out. సో ఆ టైంలో అతనికి టైం మేనేజ్మెంట్ చేసుకున్నట్టు చాలా కోపం వచ్చేస్తుంది. అది అతనికి కూడా పాపం ఇష్టం ఉండదు. ఇంత కోపం వస్తుంది ఏంటి, ఇంత అరుస్తున్నాను, ఇంట్లో అయితే పని మనిషి మీద, ఆఫీస్లో అయితే వాళ్ళ మీద వీళ్ళ మీద అని అతనికి కూడా ఉంటుంది. అది అతనికి నచ్చదు. అండ్ ఆ టైంలో ఏం చేస్తుంటాడంటే, ఐ విల్ గో అవుట్ టు హ్యావ్ సమ్ ఎయిర్, బయటికి వెళ్ళి కాస్త గాలి తీసుకుని వద్దాం అనుకుంటాడు. కానీ బయటికి వెళ్తే ఈ కోల్డ్ స్నీజింగ్స్ కంప్లైంట్ ఎక్కువైపోతుంది. Why do you want to go out? To get my mind fresh. What happens if you stay there? అక్కడుంటే ఏమవుతుంది? యాంగర్ పెంట్స్ అప్ మీ, హ్యాండ్ జెస్చర్, లోపల బాగా కోపం పెరిగిపోతుంది. ఐ మే బికమ్ వైలెంట్, సో ఐ విల్ మూవ్ అవుట్ టు హ్యావ్ సమ్ ఫ్రెష్ ఎయిర్ అండ్ కామ్ డౌన్. సో బయటికి వెళ్తే కాస్త గాలి తగిలితే కాస్త కామ్ అవుతాను,
అందుకని అక్కడే ఉంటే నేను వైలెంట్ అయిపోవచ్చు. అందుకని ఐ విల్ మూవ్ అవుట్. సో అదండి చెప్పింది ఆయన. ఓకే ఓకే సార్. ఓకే. సో ఇది కూడా మనకి ఏమీ సెన్సేషన్ వరకు వెళ్ళలేదు. వెళ్ళిందంటారా? కదా, అతను ఎంతసేపు నాకు కోపం వస్తుంది, యాంగ్రీ వస్తుంది, నేను వైలెంట్ అవుతాను. సో పేషెంట్ ఈజ్ నాట్ going forward with whatever questionnaire you are putting with. You had gone with the chief complaint, you have gone with the idea of what actually pressurizing the person, but still the patient is not going forward. So let us go with another area. Let us hope he will go forward. What are the fears you have since your childhood? I never have fears. I am a confident person. సో నాకు ఎప్పుడు ఏ రకమైన భయాలు లేవు. What are the hobbies you have? Playing cricket, wandering out, వాండరింగ్ అవుట్ సైడ్, ఓకే, బయట తిరగడం, క్రికెట్ ఆడడం. ఇన్ దీస్ విచ్ వన్ యూ లైక్ ద మోస్ట్? ఐ లైక్ మూవింగ్ hitherto. What sort of? Having some air and going out from home. బయటికి వెళ్ళటం, గోయింగ్ అవుట్, నాట్ విత్ ఎ పర్టిక్యులర్ పర్పస్. ఏదో ఒక పర్పస్ తో బయటికి వెళ్ళడం కాదు, అలా తిరుగుతూ ఉండడం బండి మీద, అది అతనికి నచ్చుతుంది. వాట్ యు లైక్ ఇన్ దట్ వాండరింగ్? ఏం నచ్చుతుంది నీకు? వాట్ యు లైక్ ఇన్ దట్ వాండరింగ్? I feel a little bit of fresh. Will be fresh. There will be no work pressure. I will get some relaxation. How does that relaxation felt like? Normal. What is normal? Normal, sir, like a normal person, like you, right? Smiling. అది నీలాగే నేను నార్మల్ గా ఉంటాను అని చెప్పి నవ్వాడు ఆయన. రిలాక్సేషన్ ఫెల్ట్ లైక్ అంటే. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ద మోస్ట్ స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్? Handling both job and personal life. What's the stress in it? I cannot manage both things at a time because workload is increasing and my ability, underline, to handle both things is not on the par. Hand gesture. What happens to you? I will get anxiety, nervousness. Tell an example. Like the example I said before. What did you say? You asked about something in the office, right? In the same way. Okay.
how does that anxiety felt like in such a moment? Again, anger, nothing more. In such a moment, only that much, sir, I will get more anger and more irritability. Nothing to say after that. ఇంకేం చెప్పడానికి లేదు అన్నాడు. ఓకే ఓకే సార్. చెప్పండి డియర్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద ఎంఫసిస్ వీఆర్ గెటింగ్ విత్ దిస్ కేస్? Does this case went ahead up to the level of sensation? First question. లేదు సార్. So this is not a case where we cannot apply the sensation method because the patient didn't go into the deeper levels. ఇలాంటి వాళ్ళే కదా మనకి రెగ్యులర్ గా వస్తూ ఉంటారు ఎక్కువగా, అవునా కదా? హలో, అవును సార్, అవును. సో ఏం చేయాలి? వాట్ డిడ్ we actually got in this case? What are the primary points and what is the method we have to apply in such a cases? So first, because the patient didn't go into the deeper levels of experience, so we cannot apply the sensation method. One. Then what actually we got in the case? We got some qualities of the personality, but still did we get anything to work out on the materia medica? Any indications of this person from the materia medica? Any idea of from materia medica what sort of a person? Pardon? Patient is too conscious. Very good, very good. It's better to go with the thematic way. Very good. So what are the primary things we got from this person? There are some rubrics, okay? There are some symptoms which you can convert into rubrics, kada? Yes. Okay? So any idea of from materia medica? Let us stay with materia medica. Any symptom that is too peculiar and we can go with the materia medica understanding? Alanti lakshanam edaina unda about the personality, about this thing? Anxiety and adi, okay. Any peculiar అంటే టిపికల్ గా టు దిస్ రెమెడీ అలా ఏమైనా మనకు వచ్చిందా? No. అయినా నేను ఊరికే బయట రోమ్ చేయడానికి వెళ్తాను, నాకు ఇష్టం అంతే, జస్ట్ రఫ్ గా కొన్ని ఇచ్చారు. సో ఇన్ దిస్ కేస్ ఐ యూజ్డ్ రిపర్టరీ. సో కెంట్ సేస్ always use repertory in a artistic way, not with a mechanical thing. అంటే ఏదో మెకానికల్ గా చేసుకుపోవటం కాదు, ఒక ఆర్టిస్టిక్. వాట్ ఈస్ ఆర్టిస్టిక్ వే? కళాత్మకంగా యూజ్ చేయమన్నారు ఆయన రెపర్టరీని. సో బిఫోర్ repertorizing we have to pick up those things which are mostly uncommon in the case, and then only we can understand from materia medica. First repertory ni మనం చూసుకుని అన్కామన్ సిమ్టమ్స్ ఉన్నంత వరకు, అఫ్ కోర్స్ కొన్ని మొడాలిటీస్ కూడా మనతో జాయిన్ అవుతాయి.
సో అవన్నీ తీసుకుని తర్వాత మెటీరియా మెడికాతో మనం వెరిఫై చేసుకోవాలి. ఓకేనా? దిస్ ఈస్ వాట్ కెంట్ సేస్ ఇన్ హిస్ లెసర్ రైటింగ్స్. ఓకే ఓకే. సో ఒక పాయింట్ మాత్రం కేసులో చాలా స్ట్రాంగ్ గా వచ్చింది. ఓకే, ఏంటంటే ఆ పాయింట్? ఇతనికి విపరీతమైన కోపం. కోపం. ఓకే, ఇంకా రెండు అబిలిటీ సరిపోయట్లేదు. ఏదమ్మా? రెండు మనం పనులు కలిపి చేయాలంటే యాంగ్జైటీగా ఉంటుంది. రెండు పనులు చేసేటప్పుడు కోపం ఉంటుంది, మచ్ యాంగర్, మచ్ ఇరిటబిలిటీ. సో మనం అనుకునే రెమెడీకి ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణం ఏంటి? కోపం, యాంగ్జైటీ ఉండాలి కదా, అవునా కదా? ఓకే ఓకే. ఇంకొక పాయింట్, ఎనీ అదర్ వైల్డ్ గెస్ అంటే ఏది ప్రైమరీగా రిపీటెడ్ గా వచ్చింది? అబిలిటీ సరిపోవట్లేదు. మినరల్ కింగ్డమ్ ఎంతసేపు ఏం చెప్తున్నాడు? రెండు పనులు కలిపి చేయలేకున్నాను, అది నాతో కాదు. అది నా వల్ల కావట్లేదు, నా ఎబిలిటీ సరిపోవట్లేదు. కోపం కూడా అప్పుడు వస్తుంది అతనికి కదా, అవునా కదా? రైట్. సో మనకి స్ట్రాంగ్ గా ఉన్న పాయింట్స్ రాసి పక్కన పెట్టుకోండి. ఏమేంటవి? మనం ఇచ్చే రెమెడీకి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటండి? అది యాంగర్ ఒకటి, యాంగర్, యాంగ్జైటీ ఉండాలి. స్ట్రెంగ్త్ ఇవ్వాలి. హలో, అయి ఉండాలి. అది మినరల్ కింగ్డమ్ అయి ఉండాలి, అవునా కాదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? సో మనం అనుకునే రెమెడీకి యాంగ్జైటీ ఉండాలి, ఇరిటబిలిటీ బాగా ఎక్కువ ఉండాలి, అండ్ అది మినరల్ కింగ్డమ్ రెమెడీ అయి ఉండాలి ఇప్పటిదాకా మనకి లభించిన దాంట్లో. సో బ్యాక్గ్రౌండ్ లో అవి రాసుకోవాలి మనకి ఉన్న దాంట్లో. ఇప్పుడు రిపటరైజేషన్కి వెళ్ళండి. సో ఐ టుక్ దీస్ సార్ ఇక్కడ ఓపెన్ ఎయిర్ ఆయన స్పెసిఫిక్ గా చెప్తున్నాడు కదా, అది కూడా రాసుకోవచ్చు కదా? రాసుకోవచ్చు డెఫినెట్ గా. ఓపెన్ ఎయిర్ నాకు బయటకు వెళ్ళిపోతాను, రాసుకోవచ్చు డెఫినెట్ గా. సో the rubrics which I took for repertorization are mind, anxiety, time is set. So ఏదైనా టైం చెప్తే అతనికి యాంగ్జైటీ వస్తుంది. మైండ్, యాంగర్, కోల్డ్ ఆఫ్టర్ టేకింగ్. మైండ్, చేంజ్ డిజైర్ ఫర్. Generalities, cold tendency with sneezings. Nose, sneezings, air in cold. So these are the rubrics I took from the repertory. Again, mind, anxiety, time is set. Mind, anger, cold after taking. Mind, change desire for. Generalities, cold, tendency with sneezings, and nose, sneezings, air in cold. These are the rubrics I took for the repertorization. So I got some remedies. Sulfur, so many remedies, chala vachayi along with sulfur. Okay, but when I filtered them with our idea of anger, irritability, and much anger and irritability, and a remedy from mineral kingdom, దాంతో ఫిల్టర్ చేశాను నేను. సో ఇందులో వచ్చినటువంటి లాట్ ఆఫ్ రెమెడీస్ నుంచి యాంగర్ ఉన్నటువంటి రెమెడీ, యాంగ్జైటీ ఉన్న రెమెడీ, అండ్ మినరల్ కింగ్డమ్ కి సంబంధించిన రెమెడీ ఫిల్టర్ చేశాను. చేస్తే ఏం రెమెడీ వస్తుందండి రఫ్గా? ఎనీ ఐడియా?
नक्सवाम नक्सवाम का मिनरल किंगडम अर्जेंटम नाइट्रिकम. आर्जेंटम नाइट्रिकम. सैलीशिया, वेरी गुड. Arsenic album. Arsenic album, very nice. Very good, very good. Inka, any other ideas? Any guesses? Argentine nitricum, chilly patient and warm patient. Heart patient. Heart patient, okay. So Argentine nitricum strike off cheyali kada mari. Next arsenic album. Arsenic album chilly patient. But do you think arsenic with such an high anger and rage, irritability? ఉంటాయండి? ఉండవండి. ఓకే, సో ఆర్సెనిక్ ఆల్సో కూడా మనం పక్కన పెడదాం. నెక్స్ట్ సైలీషియా. సైలీషియా కూడా చిల్లీ పేషెంటే. బట్ ఇంత యాంగర్, రేజ్, ఇరిటబిలిటీ ఉంటుందా అందులో కూడా? అంటే ఓకే, కొంత యాంగర్ రావచ్చు, బట్ అతను వైలెన్స్ తో కూడిన యాంగర్ చెప్తున్నాడు. రెండోది కూడా మీరు గమనిస్తే, ఐ వాంట్ టు క్విట్ ద జాబ్. సచ్ ఇన్స్టింక్టివ్ నేచర్, సచ్ ఇంపల్సివ్ నేచర్. వైలెన్స్ ఉంది మన రెమెడీలో, మనం ఇచ్చే రెమెడీలో, మీ కంప్లైంట్ లో కూడా వైలెన్స్ ఉంది కదా. చూడండి, అటువంటి రెమెడీ ఏంటి మనకి మినరల్ కింగ్డమ్ నుంచి? స్టూడెంట్స్, మెర్క్, వెరీ గుడ్. మెర్క్ ఈజ్ బోత్ చిల్లీ అండ్ హాట్ కదా మెర్క్సాలు. మనకు కావాల్సింది ఓన్లీ చిల్లీయే. aggravated from both heat and cold, and he is much ameliorated with heat. Phosphorus sir. Phosphorus కాదు. ఓకేనా, చెప్పేనా మరి? చెప్పండి సార్. ఓకే, సో the remedy given was Hepar sulf. So on 13th September 2023, Hepar sulf 30 1 dose was given and was sent by post. 14th October, much better, and I gave Hepar sulf 30 as a reserve also, so whenever he can get, he can use. Used reserve 3-4 times, stopped cetirizine, now much better. 3rd November, again there is a slight aggravation. Used medicine for 7 to 8 times in this week. So again Hepar sulf 30 was repeated, and this time I sent small bottle, as he is using 30 frequently. I sent small bottle as reserve. December 16th, used emergency only 2 to 3 times, got much better. So after December 16, there is no follow-up of this person. So I called him on 23rd January 2024. So I asked him actually, so how are you? Sir, I'm completely okay. No sneezings, no cold, no allergy, and I am now going into chilly places also. What about your anger levels? They are a little bit now also, but reduced than previously.
So did you check your cholesterol levels? Up to now, I didn't check, sir. I have an annual checkup from the office. Then I will do. Okay. Sir, is there a so the patient asked, is there necessity for me to continue these medicines because I am now absolutely okay and I want to bring my aunt for the consultation. So ఆయన చెప్పారు కదా మా మేనత్త కూడా ఉందని. So he took an appointment for his aunt. I hope she also will get better from our treatment. So he asked like this. So I said, you have to use for another 4-5 months. There is a need of some medicine which will cut this repetition. Okay, sir, I will use for another 3-4 months. So this is the case where a person doesn't go ahead into the sensation level. In whatever way we tried our level best to get into the experience, and the person wasn't so encouraging, and but still we got the peculiarities in the case, and whatever we got in the case, whatever peculiarities we got into the case, we made a separate table, repertorized on them, and if anybody have materia medica, Kent materia medica, just read the few lines from HEPAR. ఎవరికైనా లేకపోతే నా దగ్గర ఉన్నట్టు ఎవరి దగ్గర ఉందమ్మా? To understand what we got into in the repertory, is it right or wrong? Sir, which materia medica to open, sir? HEPAR self. Kent, sir. Kent. Kent. Always, yeah, sir, I opened it. Always study from Kent. Always study remedies from Kent. Then only you have to study other materia medicas. If you want a picture of any remedy, sometimes there are very good books for future reference, but always better to start from Kent. Okay, ఎవరైనా చదువుతున్నారా? Yes, sir. Yeah. The HEPAR patient is chilly. He is sensitive to cold and wants an unusual amount of clothing when in cold air. He wants the sleeping room very warm and can endure much heat in the room, many degrees warmer than a healthy person ordinarily desires. Okay. He has no. Okay. Oh, sorry. Neeraj, sorry. So, e point, do you all agree with what he is actually facing in his life? Cold, sneezings, whenever he goes into cold air, whenever he drives bike, whenever he goes by car, all his allergy will become aggravated. Kada ayana cheppara leda adi? Yes. So an unusual chilliness. Okay. Second para, Neeraj. Yes, sir. This patient is also oversensitive to impressions, to surrounding, and to pain. What with an ordinary person would only be an ache or disagreeable sensation becomes with HEPAR an intense suffering. But the pains of HEPAR may be very severe, very sharp. Inflamed spots, eruptions, boils,
or separations are full of sharp pains. This is so intense that it is described at times as a sticking and jagging like sharp sticks. So దీంట్లో అంతా పెయిన్స్ గురించి ఉంది సార్, సెన్సేషన్ ఆఫ్ అదే. పెయిన్స్. షుడ్ ఐ రీడ్ ఇట్ అవుట్ సార్? What? Yeah. Third paraకి వెళ్ళిపోదాం. But what sort of pains again? They are Sharp sticking like sir. sharp. And what is the nature behind that sharp? Is it a Intense. intense? And what do you call that intense in our terminology of this person? Violent. Violent. చూసారా ఎంత అంటే మేబీ ద సేమ్ వర్డ్స్ యూజ్ చేయకపోవచ్చు, బట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్యాటర్న్ బిహైండ్ ఇట్. అతని కోల్డ్ స్నీజింగ్స్ వైలెంట్, అతని పర్సనాలిటీ వైలెంట్, అతను మనతో మాట్లాడే పేస్ వైలెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ కంజాయిండ్ విత్ ఈచ్ అదర్. ఓకే, థర్డ్ పారా. This remedy belongs to patients that are called delicate, that are oversensitive to impressions. The mind takes part in this oversensitiveness and manifests itself by a state of extreme irritability. ఎక్స్ట్రీమ్ ఇరిటబిలిటీ ఏం చెప్పాడైనా? కోపం, వెరీ మచ్ ఇరిటబుల్. అవునా? Yes sir. ఎప్పుడు? వెన్ పీపుల్ అరౌండ్ దెమ్ డజంట్ వర్క్. అది పని మనిషి కావచ్చు లేదా ఇంకొకళ్ళు కావచ్చు, వాళ్ళు అనుకున్న టైంలో వర్క్ చేయకపోతే పిచ్చి కోపం వచ్చేస్తుంది. ఆ కోపాన్ని అతను అవాయిడ్ చేయడానికి బయటికి వెళ్తాడు అంతే. ఫ్రెష్ ఎయిర్ తీసుకోవటం, అది ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ కాంపెన్సేషన్. ఎందుకంటే కోపం వచ్చి కొడితే ఈ రోజుల్లో ఒప్పుకుంటారు ఆ పని వాళ్ళు మానేస్తారు కదా లేదు తిడితే. సో డోంట్ లుక్ ఎట్ దట్ అవాయిడెన్స్ థింగ్. అతను బయటికి వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటాడు ఈజ్ జస్ట్ టు అవాయిడ్ దట్ స్టేట్. బికాస్ ఎప్పుడు కూడా మనం అనుకున్నది ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ లో జరగదు. సో పీపుల్ యూజ్ ఇట్ టు కాంప్రమైజ్ ఆర్ కన్విన్స్ దెమ్. దాన్ని మనం సిమ్టమెటాలజీగా తీసుకోలేం. వాట్ హీఈస్ యాక్చువల్లీ, హీఈస్ వైలెంట్, హీఈస్ చిల్లీ, హీఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇరిటబుల్, అండ్ హీ హ్యాస్ ద ఇష్యూస్ ఆఫ్ ఎబిలిటీ of the personality to do anything, which is of mineral kingdom. Chilly person from mineral kingdom, extreme irritable person from mineral kingdom, oversensitive person from the mineral kingdom. Okay na? Just a little bit more. Everything Yeah. little. Yes Yeah, sir. the impulses Everything. will chepam. The impulses will overwhelm him and make him wish to kill his best friend in an instant. ఇంపల్సెస్ అంత హై ఇరిటబిలిటీ ఉంటుంది, అది చెప్పలేదు ఇతను మనకి. బట్ స్టిల్ దే ఆర్ హైలీ ఇంపల్సివ్ పీపుల్, లైక్ మెర్క్, లైక్ నక్స్వామిక, వెరీ హైలీ ఇంపల్సివ్ పీపుల్. ఓకేనా? సో ఎవ్రీథింగ్ ఐ థింక్ యూ గాట్ ఫ్రమ్ ద బుక్, ఎ టెక్స్ట్ బుక్ కేస్ ఆఫ్ హెపార్ సల్ఫ్. ఓకేనా? హలో, Okay sir. అందరికి అర్థమైందా? Yes, sir. So this is a case where a person didn't go ahead with our questionnaire in whatever way and whatever modulation, whatever turn we take, but still the person didn't go ahead and didn't cross the levels and went into the experience. In such sort of cases, pick up the things which are repeatedly we are getting in the case. Make a table and go for repertorization with the peculiar symptoms, or go for a materia medica understanding if you got in the case, and then mix them. This is called the integrative way of dealing the cases, which you are discussing in our Sankalpa Academy also. Because what we want to is ultimately do something needful or helpful to the person in front of us. So if the person is willing or helping us to go into the deeper levels of conscious, then definitely we will pick up those which we already did with many cases. And today's
class is simply to understand the artistic use of repertory when we didn't get into the experience of a person, right? Hope you all got a good understanding. Sorry for a little bit delay because I want to complete this session. If any doubts, just for 1 or 2 minutes you can ask, or we will end this session. Okay? ఓకే సార్ మీరు Yeah. మెయిన్ రెమెడీతో పాటు టిష్యూ సాల్ట్ ఏదన్నా ఇచ్చారా సార్? ఇచ్చానమ్మా. యా ఇచ్చాను. ఏమి ఇచ్చానంటే నాట్రమ్ సల్ఫ్ 6x. నాట్రమ్ సాల్ట్. ఓకే. ఒకసారి అండ్ వన్ మోర్ థింగ్ సార్, నాట్రమ్ 6x అండ్ క్యాలిమూర్ 6x ఇచ్చాను ఫస్ట్ దాంట్లో. బట్ when he got improvement, I stopped from December. Only placebo. ఓకే. ఓకే సార్. సార్ ఇప్పుడు దీని ఫాలో అప్ లో ఎండింగ్ లో నో సోడ్ ఇస్తారు కదా సార్ మామూలుగా, అంటే Yeah, usually when we get good improvement, we will close the case. But heparin itself is a deep acting remedy kada usually. So when we understand the nature of the remedies, heparin is itself an antisyphilitic remedy. So usually when we want to when the person stop the case, we will give definitely an antimasmetic remedy. But when heparin is itself a antimasmetic remedy, then just we will close the case with an higher potency of the remedy single dose after 1 or 2 months, and we can say to stop the coming to the okay. ఓకే. థ్యాంక్ యూ. క్యాలిమూరు నేట్రమ్ సల్ఫ్ రెండు ఇచ్చారు సార్? ఫస్ట్ 2 months క్యాలిమూర్ నాట్రమ్ సల్ఫ్ 6x రెండు ఇచ్చాం. అంటే మార్నింగ్ ఏమి ఇచ్చారు, ఈవినింగ్ ఇచ్చారు? మార్నింగ్ క్యాలిమూర్ ఇచ్చాం, ఈవినింగ్ నాట్రమ్ సల్ఫ్ ఇచ్చాం. ఓకే సార్. Okay, dear friends, we will stop